అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో బగారా రైస్ అండ్ మటన్ గ్రేవీ కర్రీ అండి. బగారా రైస్ కూడా మనం తెలంగాణ స్టైల్ కాకుండా మటన్ కర్రీతో చేసే గ్రేవీతోనే బగారా రైస్ చేయబోతున్నాము. రెండిట్లకి ది బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. సండే స్పెషల్గా ఒకసారి ఈ విధంగా బగారా రైస్ మటన్ గ్రేవీ కర్రీ ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ వేసుకున్నానండి. చిన్న అల్లం ముక్క, ఒక 1/2 చెక్క ఎండు కొబ్బరికాయ ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా మిక్సీ చేసి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి. ఇది నేను కేజీ మటన్కి అలాగే బిర్యానీలోకి సరిపడా గ్రేవీ ప్రిపేర్ చేశానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని బాండీలో 1/2 టీ స్పూన్ నెయ్యి అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి, అది వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ అంతా ఫ్రై అయిపోనిచ్చేదాకా ఉంచి తర్వాత దాంట్లో మనం గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపేసి దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. దాంట్లోనే మనకి ఇష్టమైతే ఇందులోనే గరం మసాలా వేసుకోవచ్చండి. చాలా ఎక్కువ అవుతుంది, అలాగే మిక్సీలో కూడా వేసాం కదా అనుకున్న వాళ్ళు ఇక్కడ మసాలా పౌడర్ స్కిప్ చేయొచ్చు. నేను చిటికెడే వేసానండి, హోమ్ మేడ్ గరం మసాలా. సో అదంతా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ని వేసేసుకుంటున్నామండి. ఇందులో అది వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం పేస్ట్ అంతా మటన్కి పట్టేలా బాగా కలిపేసుకుని దాంట్లో మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టి కుక్ చేయగలండి. వాటర్ పోసుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని విజిల్ కుక్కర్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలానే బాండీలోనే కుక్ చేశానండి. మెత్తగా సాఫ్ట్గానే కుక్ అయిపోయింది. ఇలా కూడా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం రిచ్ టేస్ట్గా అనిపిస్తుంది. సో ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం మటన్ ముక్క ఉడికి గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి జ్యూసీగా కావాలా గ్రేవీ టైప్ కావాలో చూసుకొని మనం గ్రేవీ కర్రీ అని ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదండి. సో గ్రేవీ లాగా దగ్గరికి అయ్యేంత వరకు చూసుకుని ఉడికించుకోవాలండి. అలాగే మటన్లో చాలా రకాలుగా కుక్ చేసుకోవచ్చండి. నేను అవి 1 by 1 మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఇంకేమేమి రకాల్లో మటన్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, గ్రేవీ కర్రీ. ఇప్పుడు మనం బగారా రైస్ కోసం ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ముందుగా రైస్ కుక్ చేసుకునే బాండీ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్న తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా మనకి ఫ్లేవరబుల్గా ఉంటుందని యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు తుంచుకుని వేసుకోవాలండి. తర్వాత ఒక స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం అరోమా వస్తున్నప్పుడు మనం ఇందాక ఎండు కొబ్బరి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ కర్రీకి, నేను మిక్స్ చేస్తున్నప్పుడే చెప్పాను కదా బిర్యానీ గ్రేవీ కోసం మటన్కి కలిపి పేస్ట్ చేశానని.
సో అది కొంచెం పక్కకు పెట్టుకుని దాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది దీనికి బిర్యానీకి సూపర్ టేస్ట్ ఇస్తుందండి ఈ గ్రేవీ అనేది. గ్రేవీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగానే రైస్ కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. అది మామూలు రైసా బాస్మతి రైస్ అనేది మీ చాయిస్ అండి. అయితే నార్మల్గా సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు అలాగే చిన్న చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసానండి. అలాగే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని కలిపేసుకుని నీళ్ళు ఎసరు తెరలు కాగినంత వరకు మూత పెట్టి హై ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఎసరు తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇందులో రైస్ మనకి ఈ గ్రేవీ మటన్ గ్రేవీతో తినాలి అనుకుంటే సోనా మసూరి రైస్తోనే బగారా రైస్ బాగుంటుందండి. ఒకవేళ ఇలా కాదు మనకి కొంచెం రిచ్గా తినాలనుకునే వాళ్ళు బాస్మతి రైస్తో ట్రై చేయొచ్చండి. రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి పొడిలాడుతూ బగారా రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుందండి. మూత తీసి ఒకసారి ఇలా చూసుకుని మళ్ళీ మనం తినేటప్పటికి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఫ్లేవరబుల్ బగారా రైస్ మటన్ కర్రీ రెడీ అయిపోతాయండి. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బగారా రైస్ మటన్ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఇంట్లో ఫ్యామిలీ అందరితో కూర్చొని తింటే మనసుకి చాలా హాయిగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.